సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం న్యాయమూర్తి జి శ్రవంతి ఉత్తర్వులు జారీ చేశారు. 2 రోజుల క్రితం గోరెంట్ల వద్ద అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. అంబటి ఇల్లు కార్యాలయంపై దాడి జరిగింది. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటిపై నల్లపాడు పిఎస్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అంబటికి రిమాండ్ విధించాలని పోలీసుల తరపున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు విజయలక్ష్మి, జగదీష్లు కోర్టును కోరారు. అంబటి రాంబాబుకు ఈ నేరాలతో ఎలాంటి సంబంధం లేదని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తిరుపతి లడ్డూలో వ్యవహారంపై అప్పటి వైసీపీ ప్రభుత్వంపై నిందను మోపుతూ ప్రభుత్వమే సమాజంలో అలజడి సృష్టించడానికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. అంబటి రాంబాబు వాటిని తొలగించాలని కోరారన్నారు. ఆయనపై నమోదైన నేరాలన్నీ 7 ఏళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్నందున రిమాండ్ విధించవద్దని కోరారు. తనకు 68 ఏళ్ల వయసు ఉందని, మంత్రిగా విధులు నిర్వహించారని అంబటి చెప్పారు. తనపై పోలీసులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పొన్నవోలు వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తోసిపుచ్చారు. అంబటి రాంబాబుపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 16కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. సీఎం చంద్రబాబుపై కావాలనే వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అంబటికి రిమాండ్ విధించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, అంబటికి సంబంధించి మొత్తం 14 రోజులు రిమాండ్ అయితే విధించింది జిల్లా కోర్టు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఏదైతే అంబటి రాంబాబు మాజీ మంత్రి, ఆయన్ని రాత్రి నల్లపాడు పోలీసులు అయితే ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం వద్దకైతే తీసుకువెళ్లారు. అయితే అక్కడ కొంతసేపు ఏదైతే హైదరాబాద్ చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 8:30 గంటల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆయన్ని భారీ బందోబస్తు నడుమ ఆయన్ని వజ్రవాహనంలో కోర్టుకి తీసుకొచ్చారు. అయితే అక్కడ ఏదైతే పోలీసులు అయితే భారీగా మోహరించి ఆవరణతో పాటు ప్రధాన ద్వారం వద్ద కూడా బారికేడ్లను అయితే ఏర్పాటు చేసి ఓన్లీ ఏదైతే న్యాయవాదులను మినహా ఇతరులు ఎవరిని అనుమతించకుండా పంపించారు. అయితే ఆ తర్వాత ఏదైతే అక్కడికి మాజీ మంత్రి విడుదల రజని ఏదైతే అంబటి రాంబాబుని పరామర్శించేందుకు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించేందుకు అయితే ఏదైతే అంబటి విడుదల రజని, అలాగే వైకాపా ఇన్ఛార్జి తాడికొండకు సంబంధించి అయితే డైమండ్ బాబుతో కూడా కలిసి వచ్చారు. అయితే వీరిద్దరిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పోలీసులు అడ్డుకొని వాళ్ళని వెళ్ళటానికి వీల్లేదని చెప్పడంతో వాళ్ళకి పోలీసులకి అయితే వాగ్వాదం జరిగింది. తర్వాత వైసీపీకి సంబంధించిన ఏదైతే అడ్వకేట్స్ వచ్చి అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తర్వాత వాగ్వాదం తర్వాత విడుదల రజని ఒక్కవల్లే పంపించారు. తర్వాత అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు దానికి ముందే వెళ్ళనివ్వటం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఆ లీలా అప్డేట్ కూడా అక్కడ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. అయితే అప్పటికి కోర్టు న్యాయవాదుల వరకే మొత్తం వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అంతకు ముందు రాంబాబు తన రాత్రి సమయంలో ఏదైతే కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యం ఉంది. తర్వాత కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులు దానికి సంబంధించి ఏదైతే తీర్పు వెలువడక ముందే కన్నీటి పర్వంతం అయిన పరిస్థితి కూడా ఉంది. అలాగే వైకాపా లీగల్ సెల్ న్యాయవాదులు పోలీసులతో దీనికి సంబంధించి మరొకసారి ఏదైతే వాదనకు దిగిన పరిస్థితి కూడా ఉంది. అయితే మరోవైపు టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా హాజరవడంతో కొద్దిసేపు అక్కడ ఉత్కంఠ కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులకు రాంబాబును
ఏదైతే ఎస్పీ కార్యాలయానికి తరలించడం, అక్కడ కొంచెం సేపు వివాదం పెట్టుకుని పరిస్థితి అయితే ఉంది. తర్వాత అదనపు ఎస్పీ రమణమూర్తి రెడ్డి అలాగే డిఎస్పీ అరవింద్ భాను శ్రీనివాస్ రావులతో పలువురు పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహించారు. అయితే ఏదైనప్పటికీ ఆ అంబటి రాంబాబుకి 2 కేసులకు సంబంధించి అక్కడ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన దాని మీద ఆ కోర్టుకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. 2 కేసులు నల్లపాడు పోలీసులు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. న్యాయమూర్తి శ్రవంతి కోర్టు హాల్లోకి అంబటి రాంబాబును పిలిపించారు. అయితే రిమాండ్ రిపోర్టులను పరిశీలించడంతో ఇరువైపులా సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత అంబటి రాంబాబు వివరణ తీసుకున్న అనంతరం న్యాయమూర్తి తీర్పును వెలువరించేందుకు తన కార్యాలయంలోకి వెళ్లారు. అయితే కొద్దిసేపటికి న్యాయమూర్తి తన కార్యాలయం వద్దకు అంబటి రాంబాబును పిలిపించి వాంగ్మూలం నమోదు చేశారు. అయితే ఏదైతే అనంతరం ఆయనకి సంబంధించి మరోసారి వజ్రవాహనంలో తీసుకెళ్లారు. అయితే కొంతసేపటి తర్వాత ఆయన్ను న్యాయమూర్తి మళ్లీ పిలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబుపై దూషించిన కేసుకు సంబంధించి మాట్లాడుతూ ఉండగా అంబటి రాంబాబు కూడా తనకు 3rd డిగ్రీ ఉపయోగించారు, తన కాళ్ళు వెడల్పు చేసి కాళ్ళ మీద కొట్టారని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇది మొత్తంగా ఏదైతే అంబటి రాంబాబుకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తంగా దాదాపు 20 కేసులు ఉన్నాయి. అతన్ని బయటికి పంపిస్తే అతనికి ప్రాణహాని ఉంది. అలాగే అతను ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఏదైతే టీడీపీకి సంబంధించిన న్యాయవాదులు కూడా అక్కడ జరిగింది. తర్వాత వెంటనే రిమాండ్ కి అయితే 14 రోజులు రిమాండ్ విధించారు. అక్కడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించినట్లుగా కూడా మనకి పూర్తిగా అందిన సమాచారం అయితే.